కౌన్సిల్ సమావేశాలు జరగకపోవడానికి కారణం వైస్ చైర్మన్లు మాకు కుర్చీలు వేయలేదని, తగిన గౌరవం ఇవ్వలేదని కౌన్సిలర్లందరూ కూడా బాయ్కాట్ చేశారు. 2 సార్లు బాయ్కాట్ చేశారు. అంటే 3 నెలల పాటు ఆదోని కౌన్సిల్లో ఇవ్వాల్సిన అనుమతులన్నీ కూడా ఆగిపోయినాయి. 3 నెలల అభివృద్ధిని అడ్డం పడిన ఘనత ఈ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల అధ్యక్ష. నేను చాలా క్లియర్గా ఉన్నా, మున్సిపాలిటీకి ప్రజలు డబ్బులు కడతా ఉన్నారు. ఇంటి పన్ను రూపంలోనో, కొళాయి పన్ను రూపంలోనో, ఖాళీ ఇంటి స్థలం రూపంలోనో ఏదో రకంగా డబ్బులు కడతా ఉన్నారు. డబ్బులు కట్టి మాకు సేవలు ఇవ్వండి అంటా ఉన్నారు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం, మీకు అందరికీ అర్థం కావాలి, కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంగా నేరుగా ఆర్థిక సంఘం నిధులు 15వ ఆర్థిక సంఘం నిధులు 19 కోట్ల రూపాయలని మున్సిపాలిటీ అకౌంట్లో వేసింది. దీంట్లో టైడ్ నాన్ టైడ్ ఉంటాయి మళ్ళీ. అంటే 19 కోట్ల రూపాయల్లో 30% నిధుల్ని మనం మంచినీళ్ల కోసం ఖర్చు పెట్టాలా, తాగునీటి వ్యవస్థ కోసం ఖర్చు పెట్టాలా, 30% పారిశుద్ధ్యానికి ఖర్చు పెట్టాలా, మిగిలిన దాన్ని అవసరాలకు, రోడ్లకో డ్రైనేజీలకో వాడుకునే అవకాశం, వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష. ఇన్ని కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి నరేంద్ర మోదీ గారు నేరుగా వేసిన, ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉన్న, కేవలం ఆదోని కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అడ్డుపడటం వల్ల ఈరోజు పనులు చేయలేకపోతున్నాం అధ్యక్ష. ఇది చెప్పడానికి నేను మొహమాట పడను. ఎందుకంటే మేము మెజారిటీ ఉన్నాం, మా మాట నెగ్గాల. మేము మెజారిటీ ఉన్నాం, మీరు వేరే పార్టీలో గెలిచారు కాబట్టి మీరు అభివృద్ధి చేస్తే మీకు మంచి పేరు వస్తుంది కాబట్టి మేము అనుమతులు ఇవ్వము. మీకు అనుమతిస్తే మీకు పనులు జరిగితే మాకేమొస్తుంది? ఇటువంటి ఆలోచనలు సరైందా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. వీటి వల్ల ఊరు నష్టపోవట్లేదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నేను గెలిచిన తర్వాత చెప్పాను అధ్యక్ష, అయ్యా నేను టీడీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు, అలా చూడకండి నన్ను. ఆదోని అభివృద్ధి పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా చూడండి, దయచేసి నన్ను సహకరించండి. ఆదోని అందరూ కలిసి అభివృద్ధి చేసుకుంటాం. డబ్బులు తెచ్చే బాధ్యత నాది, అనుమతులు ఇచ్చే అవకాశం మీది. ఎందుకంటే కౌన్సిల్లో మీరు మెజారిటీ ఉన్నారు, మా దగ్గర లేరు మనుషులు. ఇప్పుడు వచ్చారు అధ్యక్ష, 4 కౌన్సిలర్లు మా దగ్గర ఇప్పుడున్నారు. 4తో నేనేం చేయగలుగుతాను? నేను మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజలు కూడా ఆలోచన చేయండి దయచేసి. ఉన్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మెజారిటీ ఇక్కడ ఉంటే, ఒకే ఒక కౌన్సిలరు అక్క టీడీపీ నుంచి ఉంటే, తెచ్చిన డబ్బుల్ని, ప్రభుత్వం ఇచ్చిన డబ్బులని, బ్యాంకులో ఉన్న డబ్బుల్ని ఈరోజు ఖర్చు పెట్టలేని దుస్థితి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల వచ్చిందని ప్రజలకు సమాధానం చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ప్రజలు పొద్దున్నలేసి వచ్చి అడుగుతారు. ఇప్పుడు చివరికి ఏ పరిస్థితి ఉందంటే ఆలోచన చేయాలి. పొద్దున్నలేసి జనాలు మన దగ్గరికి వస్తూ ఉంటారు, మాకు రోడ్డు కావాలా, డ్రైనేజ్ వేయాలా, మంచినీళ్ళు కావాలా, ట్యాప్ ఇవ్వాలా అంటున్నారు. అంతెందుకు చివరికి అక్క వాళ్ళు కూడా కౌన్సిలర్, సాక్షాత్తు కౌన్సిలర్ దగ్గరికి చెప్తా ఉన్నారు, అన్న ఇది రావట్లేదు, అది రావట్లేదు, మేము మా వార్డులో మేము పనులు చేయలేకపోతా ఉన్నా అంటున్నారు. అక్క మీ అందరికీ సమాధానం చెప్తా ఉన్నా, మీరు మీ వార్డులో పని చేసుకోలేకపోవడానికి, పెద్దమ్మ వాళ్ళ వార్డులో కనీసం నీళ్లు ఇవ్వలేకపోవడానికి, రోడ్డు వేయలేకపోవడానికి, డ్రైనేజ్ చేసుకోవడానికి మీ సహచర వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కారణం కాదా అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. రోజు 15 గంటలు కష్టపడతా ఉన్నా, ప్రభుత్వాన్ని ఒప్పిస్తా ఉన్నా, మంత్రుల చుట్టూ కాళ్ళెరిగేలాగా తిరుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసుకుంటా ఉన్నా, డబ్బులు తెస్తా ఉన్నా.
డబ్బులు తెచ్చిన తర్వాత ఖర్చు పెట్టలేకపోతా ఉన్నా, ప్రజలకు మంచి చేయలేకపోతా ఉన్నా, కేవలం ఈ కౌన్సిల్లో, మున్సిపాలిటీ కౌన్సిల్లో అత్యధికంగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఉండడమే ఈ ఊరికి అడ్డం అధ్యక్ష. ఈ ఊరు బాగుపడడం వీళ్ళకి ఇష్టం లేదు, ఈ ఊరిలో అభివృద్ధి జరగడం వీళ్ళకి ఇష్టం లేదు, ఈ ఊరిలో మంచి పనులు జరగడం ఇష్టం లేదు. ఏ పని పెట్టినా అడ్డం చెబితే నేను ఎలా ముందుకు తీసుకెళ్తాను ఈ ఊరిని, నేను హామీలను ఎలా నెరవేర్చుకోగలుగుతానో ఒకసారి అర్థం చేసుకోండి అధ్యక్ష. నేను ప్రజలకు సమాధానం చెప్తా, నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలకు నేను తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి సమాధానాలు చెప్తా ఉన్నా. రెండోది, అన్నిటికంటే ముఖ్యమైన విషయం చెప్తాను అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ వైస్ చైర్మన్లు కానీ కౌన్సిలర్లు కానీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు అధ్యక్ష. ఏమయ్యా అధికారులు అడుగుతా ఉన్నారు, ఏమయ్యా ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేస్తా ఉన్నావు, ఎంత ఖర్చు పెడతా ఉన్నావు, ట్యాక్స్ కలెక్ట్ చేయడం చేత కాదుగా అని అధికారులు దబాయిస్తున్నారు అధ్యక్ష. దీన్ని కూడా ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ పేపర్ని నా ఫేస్బుక్లో, నా సోషల్ మీడియాలో కూడా పెడతానండి, ఒకసారి చూడాలి. ఇది ఆదోని మున్సిపాలిటీలో వార్డు మెంబర్స్ ప్రాపర్టీస్ ట్యాక్స్ డీటెయిల్స్. అంటే ఇక్కడ కూర్చున్నటువంటి, మనం ఎక్కడో ఉన్నటువంటి మనుషుల గురించి మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఈ హాల్లో కూర్చున్నటువంటి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎంత మున్సిపాలిటీకి బకాయి పడ్డారో ఒక్కసారి ప్రజలు కూడా తెలుసుకోవాలి అధ్యక్ష. నేను కొన్ని పేర్లు చదువుతాను చూడండి. అక్క ఏ సునీత అక్క, వాళ్ళ భర్త గారి పేరు అక్షరశ్రీ రామకృష్ణారెడ్డి. అన్న, అక్క మీరు ఇంటి ట్యాక్స్ 86,574 రూపాయలు కట్టాల్సి ఉంది అక్క. నీటి పన్ను 1,500 రూపాయలు కట్టాల్సిందక్క. అలాగే ప్రతి ఒక్క విషయానికి కూడా అధికారులు దబాయిస్తాడు. ఎవర్రా ట్యాక్స్ కట్టండి, ఇది న్యాయం అది న్యాయం అని గొప్పలు చెప్తా ఉంటాడు. మా అన్న నరసింహులన్న, బి నరసింహులు గారు వైస్ చైర్మన్ గారు సాక్షాత్తు 19,712 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంది. 7,500 రూపాయల నీళ్లకు సంబంధించిన ట్యాక్స్ కట్టాల్సింది. అంటే మా నరసింహులన్న, వైస్ చైర్మన్ అన్న, వైఎస్ఆర్సీపీలో ప్రముఖ నాయకుడు, గొంతెత్తి అధికారులను దబాయిస్తాడు, ఇన్ని చేస్తాడు. 5 సంవత్సరాలుగా ఆయన ఇంటికి వస్తున్న నీళ్లకు పన్ను కట్టలేదు అధ్యక్ష. దీనికి ప్రజలకు సమాధానం చెప్పరా అని అడుగుతా ఉన్నా. కడుపు రగిలిపోతుంది అధ్యక్ష. అలాగే ఇంకొక వైస్ చైర్మన్ గారు ఇక్కడ ముల్లా అహ్మద్ గౌస్ గారు, ఆయన 4,590 రూపాయలు ఇంటి పన్ను కట్టాల్సి ఉంది. 1,500 రూపాయలు ఆయన నీటి పన్ను కట్టాల్సి వచ్చింది. అంటే 5 అంటే సంవత్సరానికి 750 రూపాయలు, 6 నెలలకు ఒకసారి 750 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వస్తే సంవత్సరంగా ఆయన ట్యాక్స్ కట్టలేదు. చెప్తాను. ప్రేమ రాజేశ్వర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ చెప్పినవన్నీ మీరు విన్న తర్వాత ఎవరు మీడియా వాళ్ళు ఎవరు ఎక్కడ పోతారు అన్నింటిలో సమాధానం చెప్తారు. ఎమ్మెల్యే గారు దానికి సమాధానం చెప్పి సంతోషం. సమాధానం చెప్పాలనే అడుగుతున్నాను అధ్యక్ష. సమాధానం చెప్పకూడదని అడుగుతామా కదా? ఇది నేను పెడుతున్నది ఓపెన్ డాక్యుమెంట్ అధ్యక్ష, ఇది ఓపెన్ డొమైన్లో ఉన్న డాక్యుమెంట్. దీన్ని అడుగుతున్నాను. దయచేసి నేను అడుగుతున్న ప్రశ్నలకన్నింటికీ కూడా వీళ్ళు ప్రజలకు సమాధానం చెప్పి తీరాల. తలుపులు వేసేయండి చెప్తాను. వీళ్ళు సమాధానాలు చెప్పకుండా బయటకు పోవడానికి కూడా లేదని నేను ప్రజల వైపు నుంచి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ తేల్చుకొని కానీ బయటకు పోవడానికి లేదు. ప్రజలు అడుగుతా ఉన్నారు బయట. ఈ డోరు దాటితే ప్రజలు అడుగుతారు, కాలర పట్టుకుంటారు. నేను ప్రజలను కూడా అడుగుతా ఉన్నా, ఈ డాక్యుమెంట్ పెడతా ఉన్నా. ఇంకా ఎవరన్నా సమాచారం కావాలంటే మున్సిపల్ ఆఫీస్ చూసి తెలుసుకోండి. మీ వార్డుల్లో కౌన్సిలర్లు కాలర్ పట్టుకోండి. ఎందుకు ట్యాక్స్ పే చేయలేదో అడిగి తీరాల్సిన బాధ్యత
ఆ బాధ్యత తీసుకోవాల్సిన ప్రజలందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఇక ప్రేమ రాజేశ్వర్ రెడ్డి గారు 12,366 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. సిందే బి సైదాని బి అక్క 17,608 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంది. ఇంకో విచిత్రం చూడండి అధ్యక్ష, ఈ ఊర్లో అక్క జీ పద్మ అక్క ఎవరంటే ఈ ఊర్లో పెద్ద మనిషిగా చలామణి అవుతున్నటువంటి రమేష్ యాదవ్ అనేటువంటి కాంగ్రెస్ లీడరు ఇన్ఛార్జ్ అధ్యక్ష. ఇక్కడ ఆయన గతంలో ఎమ్మెల్యే కూడా పోటీ చేసినారు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు, ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు. ఆయన సాక్షాత్తు రాసుకోవాలి, సాక్షాత్తు 2,18,526 రూపాయలు మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టినాడు. ఏ మొహం పెట్టుకొని ప్రజలకు సమాధానం చెప్పరు, ఏ మొహం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు ప్రశ్నించకూడదు అని అడుగుతా ఉన్నా. కూర్చోవాలి ఆవేశపడితే లాభంలే కూర్చో. నువ్వు మాట్లాడినప్పుడు నేను కూర్చోవా? నువ్వు కూర్చో చెప్తా. నువ్వు కూర్చోవాలి. నువ్వు మాట్లాడినంత సేపు నువ్వు మాట్లాడిన సేపు నేను కూర్చున్నా, సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. నా మాటలకు అడ్డుపడేసే, నా మాటలకు మంచి కాదు. అవును, 100కు 100 మీరు చేస్తున్న పని మంచిగా అని అడుగుతా ఉన్నా. చేసేవన్నీ తప్పుడు పనులు చేసి ఈరోజు అడిగితే కోపం వచ్చిందా? దయచేసి అలా మాట్లాడకూడదు, కూర్చోవాలి. అలాగే నేను నువ్వు కూర్చోవాలి. నువ్వు కావాలని నన్ను చెప్పని. అలాగే నేను అన్పార్లమెంటరీ ఏం వాడను. నేను అన్పార్లమెంటరీ వాడను. సరే కూర్చోండి. అలాగే నన్ను మాట్లాడిన తర్వాత అలాగే కౌన్సిలర్ సమాధానం చెప్తే అంతకుమించి కావాల్సింది ఏముంది కదా. అలాగే ఫయాజ్ అహ్మద్ గారు 20,504 రూపాయలు. అక్క అడగాలనే కదా, అడగాలనే. ఇప్పుడు చూడండి అధ్యక్ష, ఇప్పుడు నేనేమి ఎక్కడి నుంచో వచ్చి అబద్ధాలు మాట్లాడతాను. అలాగే వాకులు వేయండి. లేదు నేను వెళ్ళను. నేను చెప్పింది మీరు విన్నప్పుడు మీరు చెప్పేదంతా నేను వినే కదా మళ్ళీ సమాధానం చెప్పుకోవాలి కదా. నేను పర్ఫెక్ట్ చర్చ జరగాలనే, ప్రజలు తెలుసుకోవాలనే మాట్లాడుతా ఉన్నా. అర్థమైనా? రైట్ అధ్యక్ష. ఈ 3 నెలల కౌన్సిల్ గొడవ మీకు తెలిసిందే, కుర్చీల గొడవ, కింద కూర్చొని నేను రాజీ పడ్డాను అధ్యక్ష. మేమైతే మాకు సపరేట్గా సీట్లు లేవు, ఎమ్మెల్యే గారికి సపరేట్ సీట్లు ఉన్నారంటే ఒకటి అర్థం చేసుకోవాలి. చట్టంలో, పార్లమెంటరీ చట్టంలో నెక్స్ట్ టైం బుక్ తెచ్చిస్తాను అధ్యక్ష అందరికీ. నా దగ్గర బుక్ లేదు కాబట్టి కాంప్రమైజ్. నెక్స్ట్ టైం బుక్ తెచ్చిస్తాను అధ్యక్ష. ఆ బుక్లో శాసనసభ్యుడికి ప్రత్యేక స్థానం ఇవ్వాలి అని రాసి ఉంది. పర్ఫెక్ట్గా ఉంది, చట్టం ఉంది. ఆ చట్టం నాకు తెలిసి కూడా నాకు వేరే సపరేట్గా చైర్ వేసి టేబుల్ వేసి కూర్చోబెట్టాలన్న చట్టం ఉన్నప్పటికీ కూడా నేను సభను నడపాలన్న ఏకైక ఉద్దేశంతో 3 నెలలుగా సభ నడపట్లేదు. కనీసం ఈ మంత్ కూడా సభ నడకపోతే, బడ్జెట్ని మనము పూర్తి చేయలేకపోతే 1 సంవత్సర కాలం మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే బడ్జెట్ ఆమోదించకుండా 1 రూపాయి కూడా మున్సిపాలిటీ ఖర్చు పెట్టడం సాధ్యం కాదు.
ఆ ఉద్దేశంతో నేను ఈరోజు రాజీ పడి వెనక సీట్లో కూర్చున్నాను. మళ్ళీ అడిగితే ముందు సీట్లో కూర్చున్నాను. ఇక్కడికి వచ్చి వీళ్లతో పాటే కూర్చున్నా అధ్యక్ష, అంతే తప్ప చట్టంలో లేదని. అదే సందర్భంలో మళ్ళీ చెప్తా ఉన్నా, వైస్ చైర్మన్ అనే పదవే రాజ్యాంగ పరిధిలో లేదు అధ్యక్ష. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలన్న. వైస్ చైర్మన్ ఉంటారు, సభ్యులే ఉంటారు సార్. వైస్ చైర్మన్ అనేది అడ్మినిస్ట్రేటివ్ పోస్టే తప్ప, పొలిటికల్ పోస్టే తప్ప, అది రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కాదు సార్. దానికి ప్రత్యేకంగా కుర్చీలు ఉండవు సార్. ఆ విషయం నాకు తెలుసండి. చట్టం నేను చదువుకున్నాను. అయినప్పటికీ కూడా వాళ్ళతో పాటుగా కూర్చొని ఈరోజు బడ్జెట్ని పూర్తి చేయాలి, ఈరోజు ఎంతో కొంత ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో రాజీ పడ్డారన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.